ఆల్రైట్, బ్రేకింగ్ అంతోంది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయం కారణంగా సిబిఐతో దర్యాప్తు చేయాలని కోరింది తెలంగాణ ప్రభుత్వం. అంతర్రాష్ట్ర అంశాలపైన దర్యాప్తు చేయాలని కోరింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. సిబిఐపై పూర్తిగా నిషేధం ఎత్తేస్తారా, ఒక కేసుకే పరిమితం చేస్తారా? నేడో రేపో సర్క్యులర్ జారీ చేయబోతోంది రేవంత్ సర్కార్. నిషేధం ఎత్తేయగానే సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు వెళ్లబోతోంది. సిబిఐపై నిషేధం విధిస్తూ 2022 ఆగస్టు 30న జీవో 51ని జారీ చేశారు. అయితే గత ప్రభుత్వ జీవోని ఇప్పుడు రద్దు చేస్తారా, అది కాళేశ్వరం వరకే పరిమితం చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అలాంటి వెసులుబాటు ఉందా? జీవో రద్దు చేయకుండా కేవలం ఈ ఒక్క కేసును మాత్రమే సిబిఐ చేతికిచ్చి తర్వాత మళ్ళీ సిబిఐని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా గత ప్రభుత్వం జారీ చేసిన జీవోని కంటిన్యూ చేసే ఉద్దేశం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? అసలు ఆ వెసులుబాటు ఉంటుందా? కేంద్ర హోంశాఖ దానికి అంగీకరిస్తుందా? రైట్, చాలా పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడున్న డౌట్ ఇది, చాలా మేజర్ డౌట్ ఇది. కాకపోతే మాజీ సిబిఐ అధికారులు చెప్తున్న దాని ప్రకారం అలా కూడా నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు, ఒక్క కేసు వరకు పరిమితం కూడా కావచ్చు అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళట్లేదు. మొత్తం 2022 ఆగస్టు 22న ఏదైతే ఓటుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో సిబిఐని, ఆ మొత్తం జీవోను రద్దు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో దీనికోసమే నిన్న అర్ధరాత్రి లేట్ నైట్లో ప్రభుత్వం ఈ లేఖను హోంశాఖకు కూడా పంపింది. సీఎం దీనిపైన సంతకం చేశారు. హోంశాఖ కూడా సీఎం దగ్గర ఉన్న నేపథ్యంలో సిబిఐ విచారణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిఫరెన్స్ మేరకు సిబిఐ విచారణ కోరుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్, అట్లాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రెండింటిపైన కూడా విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, హోంశాఖకు లేఖ రాసింది. హోంశాఖ నుంచి రిప్లై రాగానే జీవోను రద్దు చేస్తూ మరొక కొత్త జీవోను ఇవ్వనుంది. అప్పటి నుంచి సిబిఐకి రాష్ట్రంలోకి ఎంట్రీ ఉంటుంది అనేది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సో దీనిలో భాగంగానే ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చాలా వరకు కేంద్ర సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక రాష్ట్ర అధికారులే కాదు, కేంద్రానికి సంబంధించిన సంస్థలు కూడా, వ్యాప్కోస్ కానీ, పిఎఫ్సి కానీ, ఆర్ఏసీ కానీ, ఇట్లాంటి ఫినాన్షియల్ సంస్థలు, ఆర్కిటెక్ట్ సంస్థలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి వాటన్నింటినీ వైడ్గా ఎంక్వైరీ చేయాలంటే డెఫినెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థతోనే దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేట్ చేయకుండా ఆగస్టు 31న అసెంబ్లీలో తీర్మానం జరిగింది. వెంబటే నిన్ననే దీనిపైన మధ్యాహ్నానికల్లా దానికి సంబంధించిన ఆర్డర్స్ సెక్రటరియట్కి వచ్చాయి. సాయంత్రం సీఎం సెక్రటరియట్కి వచ్చారు. రాత్రి వరకు ఆర్డర్ని హోంశాఖకు పంపించారు. సో చాలా ఫాస్ట్గానే విచారణ జరుగుతుంది, విచారణ కోరుతుంది ప్రభుత్వం. చాలా ఫాస్ట్గానే ఈ విషయంలో మూవ్ అయింది అనేది చెప్పొచ్చు. ప్రభాకర్.